దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన యొక్క మహాకృప చేత మనము తిరిగి ఆయన సన్నిధిలో కనబడటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఆయన ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ప్రభుకు వందనాలు తెలియచేయవలసిన వారం అంటున్నాం. మరి ఉదయకాల సమయంలో మనము ఉదయకాలపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ యొక్క వాక్యమందు వ్రాయబడిన సంగతులు నెరవేర్చుండగా మీ యొక్క రాకకు ప్రభా సూచనలన్నీ కూడా నెరవేర్చుండగా సంఘము సిద్ధపడి మధ్యాకాశమునకు ప్రభా మిమ్మల్ని ఎదుర్కొంటకు నేను సిద్ధపరచుండగా మా యొక్క ఉదయకాలపు ఆరాధన మమ్మల్ని సిద్ధం చేసుకునే ఆరాధనగా ఉండుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే ఉదయకాలపు ఆరాధనలో మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు, నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను కనికర ప్రభ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరం చూపండి. ఉదయకాల సమయంలో మేము పాటలు పాడినప్పుడు, వాక్యం ధ్యానం చేయనప్పుడు మీ యొక్క సన్నిధిని మేము అనుభవించుటకు కృప చూపి నడిపించమని, ఈ వాక్యము వినుచున్న ప్రతి వారు కూడా మీ చేత దర్శించబడుటకు, దీవించబడుటకు కృప చూపి నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నడిపిస్తాడు నా దేవుడు. ఈ యొక్క పాటతో ఇంకా మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట భయపడిన, అడుగులు తడబడిన, అలసట భయపడిన, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను
విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు, అడుగులు పైబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా తను విడువడు. అందరికీ వందనాలండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము కీర్తనలు 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో
నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఇంతవరకు కూడా పాటలు పాడినటువంటి బిడ్డలను బట్టి, వాక్యము చదివినటువంటి బిడ్డలను బట్టి ప్రభు నామంలో వారికి వదనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ప్రభు యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేయటానికి ముందుగా మరి ప్రకటన గ్రంథంలో మనము ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం మరి 3వ వచనాన్ని అనుసరించి కొన్ని ఆశీర్వాదాలని మనము జ్ఞాపం చేసుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుని బిడ్డలారా, మరి ధన్యత అనేటువంటి మరి మాట మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4 జతల ధన్యతలను మనం చూస్తూ ఉన్నాం. మనకందరికి కూడా తెలిసినటువంటి ఆ యొక్క వాక్య భాగం మనకి మత్తయి సువార్త మరి 5వ అధ్యాయంలో మనకి ఆ ధన్యతలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కొండ మీద ప్రసంగాన్ని ఆ యొక్క ధన్యతలతో ఆయన ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంగ్లీష్లో బీయాటిట్యూడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇలాగున మరి ఆయన మాట్లాడుతూ మరి ఆ యొక్క 11వ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి ఈ యొక్క 5వ అధ్యాయంలో మరి 1 నుండి ఆ యొక్క 12వ వచనం వరకు కూడా చూసినట్లయితే ధన్యతలను గురించినటువంటి సత్యాన్ని మరి మత్తయి ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలను మరి ప్రభు ప్రత్యక్షపరిచినాడు, ఆయన బయలుపరిచినాడు. యోహాను ఆయన గ్రంథస్థం చేసినట్లుగా మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఆయన మరి చూచినంత మట్టుకు ఇచ్చినటువంటి సాక్ష్యము అని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో మనము అనేకమైనటువంటి మరి మర్మాలను, అనేకమైనటువంటి సత్యాలను, విశ్వాసానికి సంబంధించినటువంటి సత్యాలను, నిరీక్షణకు సంబంధించినటువంటి సత్యాలను మనము ప్రకటన గ్రంథంలో మనము చూడబోతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో మరి 7 అనేటువంటి మరి సంఖ్య మరి అది పరిపూర్ణతకు, అది సంపూర్ణతకు గుర్తుగా మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 7 సంఘములు, 7 హెచ్చరికలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 7 ధన్యతలను గురించి ప్రకటన గ్రంథంలో మరి యోహాను మరి బయలుపరచబడిన సత్యాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఈ యొక్క 7 అనేటువంటి పదము ఆ యొక్క టొటాలిటీ, ఆ యొక్క సంపూర్ణతకు అది గుర్తుగా ఉన్నది. మనము 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు, మరి 7 ధన్యతలు. ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాన్ని మనము మొట్టమొదటిగా 7 ధన్యతలు, ప్రకటన గ్రంథం అంతట్లో కూడా వ్రాయబడినటువంటి 7 ధన్యతల గురించి మరి ఉదయకాల సమయంలో సంక్షిప్తంగా మరి ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి ఆ విధంగా మనము 7 ధన్యతలను గురించి ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సహాయమును మనకు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, ఈ యొక్క వాక్య భాగమును చదువువాడును మరి విని గైకొను వారు ధన్యులు అని చెప్తుంటున్నాడు. విని గైకొను వారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో మరి ప్రకటన గ్రంథం యొక్క ఆ యొక్క విభజన ఎలాగ ఉంటుంది అని అంటే, చాలామంది ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటానికి మరి భయపడుతూ ఉంటారు, చదవటానికి కూడా భయపడుతూ ఉంటారు. మనము ప్రకటన గ్రంథాన్ని సులువైన రీతిలో మనం అర్థం చేసుకోవటానికి మరి ప్రకటన గ్రంథాన్ని మరి 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క గొప్పదైనటువంటి మహిమపరచబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతగా మనం ఆలోచన చేయవచ్చు. మరి ఆ యొక్క 2-3 అధ్యాయాలు 7 సంఘముల గురించినటువంటి వివరణగా మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ అధ్యాయము 5వ వచనం వరకు కూడా జరగబోవు సంగతులను, భవిష్యత్ సంగతులను గురించినటువంటి ప్రత్యక్షతగా మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. మరి 22వ అధ్యాయము 6వ వచనం నుండి చివరి వరకు కూడా తుది పలుకులుగా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేసేటప్పుడు 4 భాగాలుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన మహిమపరచబడిన క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత, 7 సంఘములను గురించినటువంటి పరిశీలన, మరి అక్కడ హెచ్చరికలు, ఆ తరువాత జరగబో వాటిని గురించినటువంటి ప్రత్యక్షత, మరి ముగింపు మాటలని మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఉదయ సమయంలో మొదటి అధ్యాయంలో మనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదవటానికి, మనము ఇష్టం చూపించడానికి మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రారంభమైనటువంటి మరి మాటలు ఏమిటి అంటే, ఈ యొక్క లేఖన భాగాల్ని లేక ఈ యొక్క అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యం గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చును. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. వీటిని చదువువారు, వీటిని గైకొను వారు ధన్యులు అని చెప్తుంటున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మరి అక్కడ కొంతమంది వారితో మరి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి తల్లిని గురించి, మరి వారు ఒక గొప్పదైనటువంటి పలుకు, సహోదరుల గురించి ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క పలుకులు పలుకుతూ ఉంటున్నారు. మరి ఆయన ఆ మాటలు చెప్తుండగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హెచ్చరికను గురించి తెలియచేస్తూ ఉన్నారు. మరి 11వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములను ధన్యములని కేకలు వేసి చెప్పెను. మరి ఒక మాతృమూర్తి ఒక తల్లిగారు ఆమెను గూర్చి మాట్లాడుతూ, మరి నిన్ను మోసినటువంటి గర్భం, నీవు కుడిచినటువంటి ఆ యొక్క స్తనములు ధన్యములు అని మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు మాట చెప్తుంటున్నారు. అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పారు. దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరి ధన్యులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట, దేవుని యొక్క వాక్యము వినుట, దేవుని వాక్యమునకు విధేయత చూపుట మరి చేయువారు ధన్యులు అని చెప్తున్నారు. మొదటి ధన్యత ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యము వినుట,
దేవుని యొక్క వాక్యమును మరి విని గాయకొనుట. గడిచిన వారంలో మనము మరి ఆ యొక్క నపుంసకుని గురించి మనము చూచున్నాం. దేవుని వాక్యాన్ని ఆయన పఠించాడు, దేవుని వాక్యాన్ని ఆయన పరిశీలన చేశాడు, ప్రశ్నించాడు, దేవుని వాక్యాన్ని పాటించాడు. కాబట్టి ఉదయ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును విన్నవారు, వాక్యమునకు విధేయత చూపిన వారు ధన్యులు అని మరి మొట్టమొదటి ధన్యతను ప్రకటన గ్రంథంలో మరి గ్రంథస్థం చేయబట్టం మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు మనము చదవాలి? ప్రకటన గ్రంథం చదువుతుంటున్నప్పుడు మన యొక్క జీవితంలో జరిగేటువంటి మరి ఆ యొక్క మార్పు ఏమై ఉంటుంది అని మనం ప్రశ్నించినట్లయితే, మరి మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం చదువుతుంటున్నప్పుడు మన యొక్క విశ్వాసము నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసముగా మార్చబడుతుంటుంది. మన యొక్క విశ్వాసము నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసముగా యేసుక్రీస్తు ప్రభువునందు ఆయన చేసిన ప్రాయశ్చిత్త బలియందు, ఆయన నెరవేర్చినటువంటి వాగ్దానములందు, ఆయన యందు నెరవేరబడినటువంటి ప్రవచనములందు మనము సంపూర్ణమైన విశ్వాసం గలవారంగా ఉంటాము, శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథము మరి మెస్సయ్య యొక్క పాత నిబంధన గ్రంథంలో మరి దానియేలు గ్రంథం మెస్సయ్య యొక్క ఆగమనం గురించి మనకు ప్రవచించబడింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన వారు మెస్సయ్యను గురించి వారు నిరీక్షించారు. మరి దేశము చెల్లా చెదరైపోయినప్పుడు కూడా, వారు చెదరగొట్టబడినప్పటికీ కూడా వారు మెస్సయ్యను గురించి వారు నిరీక్షించారు. మరి వారు తిరిగి సమకూర్చబడినప్పటికీ కూడా, ఇంకా కూడా పరాయి రాజుల యొక్క ఆధీనమందు వారు ఉండినప్పుడు కూడా, 100 సంవత్సరాలు వారు ముందు దొరికినప్పుడు కూడా వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు. వారు నిరీక్షించారు. వారు తమ జీవిత కాలంలో దేవుని వాక్యములో ప్రవచించబడినటువంటి వాక్యము వారి యొక్క జీవిత కాలంలో వారు చూడలేదు, కానీ నిరీక్షణతోనే వారు చనిపోయారు. ఆ యొక్క నిరీక్షణను వారి పిల్లలకు అందించారు, వారు తమ పిల్లలకు అందించారు. మనం ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క నిరీక్షణతో మెస్సీని గురించినటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కానీ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలంగా, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలంగా మనకి శుభప్రదమైనటువంటి ధన్యతలోనికి మనం నడిపించబడి ఉన్నాము. అది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నాడు. ఆ దానియేలు గ్రంథం యొక్క ప్రవచనములు చాలా మట్టుకు నెరవేరినవి అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తానే ఆ ప్రవచనములన్నీ కూడా తన యందు నెరవేరినట్లుగా ప్రజలకు బోధించారు, శిష్యులకు ఆయన బోధించటం మనము జ్ఞాపం చేసుకోవాలి. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభునందు దేవుని వాక్యము ఎలాగున నెరవేర్చబడిందో, ప్రవచనాలు ఎలాగున నెరవేర్చబడిందో అది వారు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకములో మెస్సయ్యగా మొదటిసారి వచ్చినానని చెప్పినారు. ఆయన చనిపోకముందుగానే, ఆయన ప్రాయశ్చిత్త బలి కాకముందుగానే శిష్యులతో ఆయన తన యొక్క రెండవ ఆగమనం గురించి చెప్పారు. రెండవ ఆగమనం గురించినటువంటి సూచనలు యేసు ప్రభువారు తానే ముందుగా సెలవిచ్చినారు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క మన హృదయంలో ఆ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ, అది లంగర వేయబడినటువంటి నిరీక్షణగా మన హృదయాల్లో అది ఉద్భవిస్తుంది. కనుక మన యొక్క జీవితంలో మనము ధన్యులము అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
ఆగమనం గురించినటువంటి ఆ యొక్క నిరీక్షణలో మనము ముందుకు వెళ్ళగలము. క్రైస్తవ విశ్వాసము నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసము అనే సత్యము మనము గ్రహించుకొనగలము అని మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మొదటి ధన్యత ఏమిటంటే ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని చదివేవాడు, వినేవారు, వాటిని గైకొనువారు ధన్యులు అని చెప్తున్నారు. ఈ యొక్క ప్రవచన వాక్యము మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది కనుక పశ్చాత్తాపం మనను మరి విధేయతలోనికి నడిపించినది కనుక ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని మనం చదవాలి, ప్రవచన వాక్యాన్ని వినాలి, ప్రవచన వాక్యాన్ని మనము గైకొనాలి అని మనం హెచ్చరిక చేయబడుచున్నాం. కాబట్టి మొదటి ధన్యత చదువువాడు, విని గైకుని వారు ధన్యులు అని మనం జ్ఞాపం చేసుకోవాలి. రెండవ ధన్యత గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన రెండవ ధన్యత గురించి మనం ఆలోచన చేసినట్లయితే 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఇలాగ వ్రాయబడి ఉంది, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరి రెండవ ధన్యత ఏమిటి అనంటే ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. సహజంగా మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవటానికి, సహజంగా ఈ యొక్క వాక్య భాగాన్ని మరి ఈ యొక్క టోమ్స్ మీద, సమాధుల యొక్క ఆ యొక్క పలకల మీద మరి వ్రాస్తూ ఉంటారు, ప్రభువునందు మృతులైన వారు ధన్యులని. మరి మనం మొదటగా ఇచ్చేటువంటి అర్థం, వ్యాఖ్యానం ఏమిటంటే క్రీస్తు ప్రభువులో ఉన్నవారు, మరి క్రీస్తు ప్రభువులో ఉండి చనిపోయిన వారు మరి ధన్యులు అనేటువంటి ఆలోచన. ఎందుచేతనంటే ప్రభువునందుండి మృతులైన వారు చనిపోయినప్పుడు వారి మీద రెండవ మరణము ప్రభుత్వము చేయదు కనుక వారు నిరంతరము జీవించుటకు వారు లేపబడుదురు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణతో మరి ఉన్నాము కనుక ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అనేటువంటి ఆ యొక్క మాటను మనము అలాగన అర్థం చేసుకుంటున్నాం. ఆ టోమ్స్ మీద మనం అలాగన మరి ఎన్గ్రేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఈ యొక్క సందర్భం అంతటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇది క్రీస్తు యొక్క మరి శ్రమల గుండా వెళుచు వారు మరి ఆ యొక్క సాక్ష్యము నిమిత్తం వారు తాము ప్రభువు యొక్క వాక్యము నిమిత్తం ప్రభువును కూర్చిన సాక్ష్యము నిమిత్తము వారు స్థిరముగా ఉండి వారు హతసాక్షులుగా చేయబడిన వారు చంపబడిన వారు అనే విషయాన్ని మరి రెండవ అర్థంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. క్రీస్తు ప్రభునందలి విశ్వాసములో ఉండటం మాత్రమే కాదు, కానీ విశ్వాసములో జీవించటం మాత్రమే కాదు, కానీ క్రీస్తు ప్రభునందలి విశ్వాసము కొరకు, ఆ సాక్ష్యము కొరకు ప్రాణములను అర్పించుట అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అనేటువంటి మాటను మనము జ్ఞాపం చేసుకోవాలి. అంచేత వారు మరి ఈ లోకంలో వారు మరి ఆ యొక్క తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. మరి దాని నిత్యత్వంలో వారికి ఎంత మాత్రం కూడా ఈ లోక సంబంధమైన శ్రమలు లేవు, ఈ లోక సంబంధమైన హింస లేదు. ద కాంటెక్స్ట్ ఈజ్ పెర్సిక్యూషన్ అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి వారు ఈ యొక్క శ్రమల నుండి తప్పించబడిన వారు కనుక వారు నిత్య విశ్రాంతిలో ఉంటారు అనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనము ఈ యొక్క వాక్య భావంలో చూస్తున్నాము. అంచేత వారు మరి ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరి క్రీస్తు ప్రభువును గురించినటువంటి సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము, ప్రభువును గురించి ఆ యొక్క ప్రభు యొక్క మరి విశ్వాసమును ప్రకటించుటలో నిలబడిన వారు, ప్రభువు కొరకు తమ యొక్క జీవితములను ప్రాణములు అర్పించిన వారు, వారి యొక్క పనులు,
వారి వెంట వెళ్తాయి. నిత్యత్వములో ప్రభువు వారిని ఉన్నతమైన రీతిలో ఆయన ఘనపరచువాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపం చేసుకోవాలి. అంచేత మరి ఈ యొక్క ప్రభు కొరకు చనిపోయిన వారు మరి బహు గొప్పదైనటువంటి బహుమానములు పొందుతారు ఆ యొక్క అనేటువంటి వాగ్దానాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఈ లోకంలో మరి సైనికులైన వారు మరి దేశం కొరకు తమ ప్రాణాలను పెడుతుంటున్నప్పుడు దేశము యొక్క ప్రజలు ఆ సైనికులకు మరి సాగనంపే విధానము మనం చూసినట్లయితే వారు గొప్పదైనటువంటి గౌరవంతో వారిని సాగనంపుతూ ఉంటారు. మరి అలాగనే వారి యొక్క కుటుంబాన్ని చాలా మరి అరుదైనటువంటి గౌరవాన్ని వారి యొక్క కుటుంబానికి ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభువునందు మృతులైన వారు శ్రమల గుండా వెళుతూ తాము విశ్వసించిన విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సాక్ష్యాన్ని బట్టి వారు హతసాక్షులుగా చేయబడినారు. వారు తమ ప్రాణములను వారు పణముగా పెట్టినారు. వారు ధన్యులు. ఎంచేతనంటే ప్రభు వారు విశ్రాంతి పొందుతుంటున్నారు. వారి యొక్క క్రియలు వారి యొక్క విశ్వాసమునకు సంబంధించిన క్రియలు వారు వెంట వెళుచున్నవి. నిత్యత్వములో వీరు ప్రత్యేకమైనటువంటి బహుమానములు పొందువారుగా ఉంటున్నారు. ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క హెచ్చుదలను ప్రమోషన్స్ని వీరు కలిగిన వారుగా ఉంటారు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. కాబట్టి ప్రభునందు మృతులైన వారు ధన్యులు. ఎందుచేతను అంటే వారు మరి నిత్యత్వం కొరకు ప్రభు చేత వారు గణపరచబడేవారుగా ఉంటారు. ప్రభు చేత వారు అభినందించబడేవారుగా ఉంటారు. ప్రభు చేత వారు హెచ్చించబడేవారుగా ఉంటారు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. మరి మూడవ ధన్యతను గురించి మరి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుకుందాం. హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేసిన, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ఇక్కడ మరి మనం చూసినట్లయితే మూడవ ధన్యతను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇది మరి 6వ పాత్రను ఆయన కృంభరించినప్పుడు మరి జరిగినటువంటి సంఘటనగా మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన మరి తిరిగి వస్తున్నప్పుడు ఎలాగ వస్తున్నాడు అని మనం ప్రశ్నించినట్లయితే ఆయన దొంగ వలె వస్తున్నాను అని చెప్తుంటున్నాడు. అంటే మరి అకస్మాత్తుగా బైబిల్ గ్రంథంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి పదానికి అర్థం చాలామంది బైబిల్ పండితులు ఏమని చెప్పినారంటే వెంటనే వచ్చుచున్నానని కాదు, కానీ అకస్మాత్తుగా వచ్చుచున్నాను అనేటువంటి భావాన్ని తెలియచేస్తున్నారు. మరి సడన్ ఈవెంట్స్, అకస్మాత్తుగా ఒక సంఘటన తర్వాత ఇంకొక సంఘటన జరగబోతా ఉన్నది అనే విషయాన్ని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఆయన తిరిగి వచ్చుచుంటున్నప్పుడు, ఆయన అకస్మాత్తుగా వచ్చుచుంటున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రశ్నించుకోవటం కొరకు ఆ యొక్క మాట చెప్తుంటున్నాడు. నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున తన జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనివాడు ధన్యుడు. ఇక మరి ఈ యొక్క మాట యొక్క అర్థము ఏమిటి అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తీర్పు తీర్చుటకు వచ్చున్నారు కనుక తన సాక్ష్యమును కాపాడుకునేవాడు, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకునేవాడు ధన్యుడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవలసిన వారమైంటున్నాం. తన యొక్క దిగంబరుడుగా సంచరించినందున మరి జనులు తన దిశములో చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. మరి దేవుని యొక్క నీతి అనేటువంటి వస్త్రమును ధరించిన వారుగా మనము ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన వస్త్రములను కాపాడుకోవాలి.
అపవిత్రత మన జీవితంలో ఉండినట్లయితే మన యొక్క జీవితంలో మనము బహిరంగపరచబడతాము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తీర్పు తీర్చుటకు ఆయన వచ్చివాడాయించినాడు. ఆయన తీర్పు తీర్చుంటున్నప్పుడు మరి ఆయన అన్నిటినీ కూడా చూస్తున్నాడు, అందరిని కూడా చూస్తూ ఉన్నాడు. గాడ్ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్, గాడ్ సీస్ ఎవ్రీవన్. ఆయన అందరిని చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన తీర్పు అందరి ముందు కూడా జరగబోతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా మరి ఆయన మరి మనము దిగంబరముగా కనపడినట్లుగా ప్రజలందరూ ముందు కూడా మనము మన యొక్క అంతరంగపు స్థితి బయలుపరచబడుతుంది అనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి అందరూ మరి చూచున్నట్లుగా మరి చూస్తారేమో అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. జనులు తన దిశములను చీతురేమో అని. ఇక్కడ ప్రభువు నీ గురించి తెలుసు, ప్రభువుకి నీ గురించి తెలుసు, ప్రభువునకు నీ గురించి ఆయనకు ఎవరు కూడా సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. కానీ మరి సంగతులను బయలుపరచు దినమందు జనులు నిన్ను చూస్తారు. నీ యొక్క నిజస్థితిని జనులు చూడబోతూ ఉన్నారు. నీ హృదయమును ఆయన బయలుపరచనంటున్నాడు, నీ యొక్క స్థితిని ఆయన తెలియచేయనంటున్నాడు. కనుక జనులు తమ దిశములను చూతురేమో అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క అంతరంగ జీవితము బహిర్గతం చేయబడేటువంటి దినము తీర్పు దినము అనే విషయము జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువు ముందు మాత్రమే కాదు, కానీ జనుల ముందు మనము దిగంబరముగా కనపడుట అది దుఃఖకరమైన విషయము. కనుక మనము మన యొక్క సాక్ష్యమును కాపాడుకునుట అది ఆశీర్వాదకరము. మన అంతరంగం యొక్క పవిత్రతను కాపాడుకునుట ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంచున్నాం. కాబట్టి సాక్ష్యమును కాపాడుకునివాడు, తన వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇది 3వ ధన్యతగా మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి 4వ ధన్యత గురించి ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనము. మరి అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అద్భుతమైన మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 4వ ధన్యత ఏమిటి అంటే గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇక పెండ్లి విందు ఇది అందరికీ కూడా ఇవ్వబడినటువంటి విందు కాదు. పెండ్లి విందు ఇది అందరికీ కూడా ఇవ్వబడినటువంటి విందు కాదు. బైబిల్ గ్రంథంలో మరి సంఘమును పెండ్లి కుమార్తెగా మరి బైబిల్ గ్రంథం వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను మరి సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో ఆయన మరి ఆ సందర్భంలో ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. తను పెండ్లి కుమారునిగా ఆయన పరిచయం చేసుకుంటూ మనం చూస్తూ ఉంటున్నాం. మరి అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మరి 2వ వచనం నుండి కూడా మనం చూసినప్పుడు మరి సంఘమును అది వధువుగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయంలో కూడా మనము సంఘమును ఆయన మరి వధువుగా ఆయన పరిచయం చేయటం మనం చూస్తున్నాం. ఆ యొక్క ఎనాలజీని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన స్వంత రక్తమిచ్చి కొనుక్కున్నది సంఘమైంచినది. క్రీస్తు రక్తములో కడగబడిన వారు అందరూ కూడా ఈ యొక్క వధువు సంఘంలో ఉన్నారు. మరి ఈ యొక్క వధువు సంఘంలో మరి గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్తున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది మరి ఆ యొక్క ఈ లోకములో మరి ఆయన మరి తన ఉగ్రత పాత్రలను కృమ్మరించుచున్నాడు. ఆయన మధ్య ఆకాశమునకు రాణించున్నాడు. కడబోర మోగగానే మనం అందరము కూడా రెప్పపాటులో మరి మార్పు పొందనయించున్నాము. కాబట్టి మనము మధ్య ఆకాశంలోనికి కొనుపోబడనయించున్నాము. మధ్య ఆకాశంలో 7 సంవత్సరముల కాలం యొక్క
విందును గురించి మనం ఆలోచన చేయవలసిన వారమైంటున్నాం. ఈ లోకములో మరి ఆ యొక్క 3.5 సంవత్సరముల యొక్క శ్రమలు, 3.5 సంవత్సరముల యొక్క మహాశ్రమలు జరగనిచ్చినవి. కానీ మధ్యాకాశంలో మరి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఆ యొక్క వారందరూ కూడా మరి వారు మధ్యాకాశమునకు కొనుపోబడనంటున్నారు. గొప్ప విందు జరగనంటున్నది. ఇట్స్ 7 years, ఒక ఖచ్చితమైన స్పష్టమైనటువంటి 7 సంవత్సరముల కాల పరిమాణాన్ని ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇది మధ్యాకాశంలో జరిగేటువంటి విందుగా తెలియచేస్తున్నాడు. ఇది ఒక నూతనమైనటువంటి మరి ఆ యొక్క విందుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క విందుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది త్రియేక దైవత్వములోని గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈ లోకములో దేవుడు ఆయన మానవాళి కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి పరిశుద్ధమైన, అమూల్యమైన, మరి ఆ యొక్క విలువైనటువంటి, నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని ఈ లోకములో చిందించి ఆయన శ్రమపడి అవమానం పొంది ఆయన మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా చేయబడి తన సొంత రక్తముతో మనలను ఆయన కొనుక్కున్నాడు. ఆయన మనల్ని విమోచించాడు. కాబట్టి ఈ లోకములో అన్నిటికన్నా మరి గొప్పదైనటువంటిది, ద వెరీ ప్రీషియస్ థింగ్ ఫర్ గాడ్ ఈజ్ ద చర్చ్. దేవునికి అతి ప్రియమైనది ఏమిటి అనంటే సంఘము. ఎందుచేతనంటే ఆయన తన ప్రేమనంతటిని కూడా సంఘము ఎడల ఆయన వ్యక్తం చేసినారు. ఎవరైతే ఇక క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో వారు యొక్క పెండ్లి విందులో వారు ఉండనంటున్నారు. కాబట్టి ఈ యొక్క గొప్పదైనటువంటి పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్తుంటున్నాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఈ గొప్పదైనటువంటి పెండ్లి విందుని గురించి ఆలోచన చేసి ఉన్నావా? మరి ఇది నిజముగా జరగబో సంఘటనని నీవు నిరీక్షించి ఉన్నావా? మళ్ళీ మనము ప్రశ్నించుకోవలసిన వారమైంటున్నాం. మరి 9వ వచనంలో కింద భాగంలో మరొక మాట చెప్తున్నాడు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ద ఎంఫసిస్ ఇస్ దిస్. ఈ మాటలు దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు ఎప్పుడు కూడా యథార్థమైనవే. కానీ మరొకసారి అక్కడ ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యథార్థమైనటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇక పెండ్లు విందుకు పిలువబడేటువంటిది గొప్ప ధన్యతగా మనము జ్ఞాపం చేసుకోవలసిన వారమైంటున్నాం. నీవు క్రీస్తుకు వధువుగా ఆ యొక్క సంఘములో నీవు ఉండినట్లయితే క్రీస్తుకు వధువుగా ఉంటావు. ఆ యొక్క గొప్ప పెండ్లి విందులో ఆ యొక్క క్రీస్తు వరుడైనట్లయితే క్రీస్తుకు వధువుగా సంఘమైనటువంటి నీవు ఉండనయించున్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది గొప్పదైనటువంటి కలయిక. మరి సృష్టికర్త సృష్టిని విమోచించి మరి తన రక్తంతో కొని మరి సృష్టి కలిసినటువంటి ఆ యొక్క నిష్కల్మషమైన స్థితిలో, పాపరహితమైన స్థితిలో, పరిశుద్ధమైనటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, మహిమ కలిగినటువంటి మహిమపరచబడినటువంటి స్థితిలో సంఘము, సృష్టి మరి విమోచించబడిన వారు కలుసుకున్నట అది గొర్రెపిల్ల పెండ్లి విందు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఈ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క పెండ్లి విందు కొరకు మరి మనము సిద్ధపడవలసిన వారమైంటున్నాం అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. మరి 5వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. మరి 5వ ధన్యత గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి పునరుద్ధానములో పాలు పొందినవారు ధన్యులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం మరి పునరుద్ధానం గురించి మాట్లాడింది. బైబిల్ గ్రంథం మాత్రమే ఇక మృతుల పునరుద్ధానం గురించి స్పష్టమైన రీతిలో
కేటగారికల్ టర్మ్స్లో మాట్లాడింది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు మృతులైన వారు శరీరములను ధరించుకొని మరి మహిమగల శరీరాలతో వారు లేచుట పునరుద్ధానం అని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి మొదటి పునరుద్ధానము ఏమిటి అని అంటే, విశ్వాసులైన వారు క్రీస్తు రక్తములో కడగబడిన వారు క్రీస్తు యొక్క మరి వధువుగా ఉండుటకు మరి పిలువబడిన వారు, ఎన్నుకొనబడిన వారు ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో వారు ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన తెస్సలోనికీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మరి ఈ యొక్క విషయాన్ని మన కొరకు ఆయన తెలియచేసినాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూచినట్లయితే 14వ వచనాన్ని మనం చూచినట్లయితే, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుచున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మృతులైన వారు, ప్రభునందుండి చనిపోయిన వారు, మృతులైన వారు మొదట లేస్తారు. ప్రభునందుండి సజీవులమైనటువంటి మనము కూడా మనం మహిమ శరీరాలు ధరించుకుంటాం. అందరము కూడా మధ్యాకాశమునకు మనం వెళ్ళిపోబోతున్నాం. ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. 7 ఏండ్లు మధ్యాకాశం యొక్క విందులో ఉండబోతున్నాం. దీన్ని మొదటి పునరుద్ధానం అని చెప్పి ఉన్నాం. బైబిల్ గ్రంథం 2వ పునరుద్ధానం గురించి మాట్లాడుచున్నది. 2వ పునరుద్ధానం గురించి మాట్లాడుచున్నప్పుడు అది మృతుల రెండవ పునరుద్ధానము, అది అనీతిమంతుల యొక్క పునరుద్ధానం అయినది. ఈ లోకములో పాపము చేసిన వారు, ఈ లోకములో మరి పాప క్షమాపణ పొందని వారు కూడా తిరిగి లేస్తారు. వారు మధ్యాకాశమునకు ఎక్కిపోవుటకు వారు తిరిగి లేవరు, కానీ వారు శరీరములను ధరించుకొని క్రీస్తు ప్రభు వారి యొక్క ధవళ సింహాసనం ఎదుట న్యాయపు తీర్పు పొందుటకు వారు లేస్తారు. తరువాత వారు అగ్ని గుండములో వేయబడతారు. ఇది 2వ మరణం. తీర్పు, న్యాయపు తీర్పు, ఉగ్రుడైన దేవుని యొక్క తీర్పు, మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క పాపమును గురించినటువంటి తీర్పు, కరికరము లేనటువంటి తీర్పు. ఈ యొక్క తీర్పు నిత్య నాశనమునకు పంపబడేటువంటి తీర్పు. అది 2వ పునరుద్ధానం. అది విశ్వాసులకు సంబంధించిన పునరుద్ధానము కాదు, అది అనీతిమంతులకు సంబంధించిన పునరుద్ధానం. అది లోకములో పాపములో ఉన్నవారు అందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పునరుద్ధానం. కానీ మొదటి పునరుద్ధానం విశ్వాసుల కొరకైనటువంటి పునరుద్ధానం, క్రీస్తునందుండి చనిపోయిన వారి కొరకైనటువంటి పునరుద్ధానం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి కొరకైనటువంటి పునరుద్ధానం. అంచేత ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మరి మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు. ఎందుకు అనంటే వారికి 2వ పునరుద్ధానం లేదు. వారు మరి పాపము నిమిత్తమై తీర్పు తీర్చబడరు. ఎందుచేతను అంటే క్రీస్తు వారిని నీతిమంతులుగా ముందుగానే తీర్చి ఉన్నాడు. వీరు తీర్పులోనికి రారు. మరణములో నుండి వీరు జీవములోనికి దాటినవారు. మరణపు ముళ్ళు ఆయన విరిచినాడు కనుక వీరు కూడా మరి మరణమును జయించిన వారైంచినారు. 2వ మరణము వీరి మీద ప్రభుత్వము చేయదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క హృదయాల్లో ఈ యొక్క శుభప్రదమైనటువంటి ధన్యతను కలిగిన వారంగా ఉంచున్నామా? ఏమని చెప్తున్నాడు?
మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు. ఎందుకు అనంటే ఆయన 7 ఏండ్లు ఈ లోకంలో ఆయన మరి మధ్యాకాశంలోనికి వెళ్తున్నాం. ఆయన 7 ఏండ్ల కాలమైన తర్వాత మరి క్రైస్తవ సంఘం యొక్క మరి ఆ యొక్క విశ్వాసంలో మనం చూచేది ఏమిటంటే ఆయన తిరిగి రానయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ యొక్క ఆగమనం గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. 1000 ఏండ్ల పాలన, మొదటి పునరుద్ధానం ముందు సంఘము ఎత్తబడుటను గురించి మనం చూస్తూ ఉన్నాం. 7 ఏండ్ల ఆ యొక్క పెండ్లి విందు జరిగిన తర్వాత ప్రభువారు తన పరివారముతో ఆయన తిరిగి ఈ యొక్క లోకములోనికి రానయ్యున్నారు. సంఘముతో ఈ లోకంలో రానయ్యున్నారు. ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేసేవారుగా ఉంటున్నారు. 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు, పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై. దేవుని బిడ్డలారా, ఈ మహిమగా శరీరాన్ని ధరించుకున్న వారు, మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 ఏండ్ల పాలన గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలన గురించి 6 సార్లు వ్రాయబట్టాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దెర్ ఇస్ ఎన్ ఎంఫసిస్. ఆయన నొక్కి చెప్తున్నాడు 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. కారణం ఏమిటి అంటే వారికి రెండవ పునరుద్ధానము లేదు. వారు తమ జీవితంలో వారు తమ జీవితంలో మరణము వారి మీదకి ఎన్నడూ కూడా ఏలుబడి చేయదు. వారు 1000 ఏండ్ల పాలనలో క్రీస్తు ప్రభువారితో పాటు రాజ్య పరిపాలన చేస్తారు. 1000 ఏండ్లు ఈ లోకము మీద ప్రభువారు భౌతికంగా ఆయన పరిపాలన చేయనంటున్నారు. ఆయనతో పాటు సంఘము పరిపాలన చేయనంటున్నది. కొంతమంది బైబిల్ పండితులు ఈ యొక్క ఆలోచనను తిరస్కరించువారుగా ఉంటున్నారు. క్రీస్తు ప్రభువారు మహిమ శరీరముతో తన సంఘము మహిమపరచబడిన సంఘంతో 1000 ఏండ్ల పాలన ఆ యొక్క ఆలోచన తిరస్కరించేవారుగా ఉన్నారు. కొంతమంది 1000 ఏండ్ల పాలన లేదు అని చెప్పేటువంటి బైబిల్ పండితులు ఉన్నారు. కానీ చాలా వరకు బైబిల్ పండితులు 1000 ఏండ్ల పాలన ఉన్నది అని చెప్పేటువంటి బైబిల్ పండితులు అధిక శాతము ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అది ప్రకటన గ్రంథాన్ని మనము వచనము వెంబడి వచనము, అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని చదివేటప్పుడు వేరు ఆలోచనలు ఎలాగైనా ఉద్భవించాయో వాటిని ఆ సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 6వదిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మొదటి ధన్యతను ఏ మాట అయితే చెప్పినారో 7వ ధన్యతలో కూడా 6వ ధన్యతలో కూడా ఇదే మాటను ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. మొదటి ధన్యతలో ఆయన త్వరగా వచ్చున్నాను అనేటువంటి మాటను చెప్పలేదు. కానీ ప్రత్యక్షతను చూచిన వారు ఆ యొక్క వాక్యాన్ని, ప్రవచన వాక్యాన్ని విని గైకుని వారు ధన్యులు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని ఇస్తున్నాడు. అది ఏమిటంటే నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములను గైకుని వాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రానయించున్నారు కనుక మనము ఆయన యొక్క వాక్యములను గాయకునట్టుకు ఇష్టపడేవారుగా ఉండాలి. ఈ యొక్క త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి పదాన్ని యొక్క అర్థాన్ని ఇంతకు ముందుగానే మీకు తెలియచేస్తున్నాను. దాని యొక్క అర్థము ఏమిటి అని అంటే, అకస్మాత్తుగా నేను వచ్చుచున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆయన తన జరిగించబో కార్యములను త్వరగా జరిగించువాడుగా ఉండువాడైంచున్నాడు కనుక
ఆయన ఎప్పుడు ఆయన త్వరగా తన కార్యాలను జరిగించేవాడో మనము ఎరుగము కనుక, సూచనలు మాత్రము ఎరిగిన వారముగా ఉన్నాము కనుక మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించుట నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ఆయన అకస్మాత్తుగా వచ్చుచున్నాడు, రానయించున్నాడు అనేటువంటి గ్రహింపు, స్పృహ మనము కలిగిన వారంగా ఉంటున్నామా మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నాం. ఆయన మరి వచ్చుటకు సూచనలు ఇచ్చినాడు. ప్రభువారు ఆయన తన యొక్క రెండవ ఆగమనం గురించినటువంటి సూచనలు, ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేరి ఉన్నవి కనుక ఆయన ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఈ యొక్క లోకము యొక్క పరిస్థితులను, లోకంలో త్వరగా జరుగుతున్నటువంటి పరిణామాలని మనము గమనించుకుంటున్నప్పుడు ఆయన ద్వారం వద్దనే ఉన్నాడు, ఆయన రానయ్యున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించిన వారమై దేవుని వాక్యమునకు విధేయత చూపుట మనము నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయన 5వ ధన్యత చెప్తున్నాడు. ఈ యొక్క ప్రవచన వాక్యం 6వ ధన్యతను చెప్తున్నాడు. ఈ ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు అని చెప్తుంటున్నాడు. చివరిగా 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. మనము 5వ మనము యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు మరి మూడవ భాగాన్ని మనం చూచాం, ధన్యతను మనం చూచాం. అక్కడ కూడా మరి సాక్ష్యమును కాపాడుకునేవాడు ధన్యుడు, తమ వస్త్రములను మరి కాపాడుకునేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఇక్కడ తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు అని చెప్తున్నాడు. ఈజ్ టాకింగ్ అబౌట్ ది సాంక్టిఫికేషన్. మరి క్రీస్తు రక్తంలో మన యొక్క వస్త్రములను కడుక్కొనవలసిన వారమై ఉంటున్నాం. తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు, తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. మరి మనం చూస్తూ ఉన్నాం, వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకునేది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ లోకములో ఉన్న కారణం చేత, పాప పంకిలమైనటువంటి ఈ లోకములో మనము జీవించుతున్నాము. మరి సాతాను యొక్క శోధనలు మన మీదకు మరి అపరిమితముగా వచ్చేటువంటి లోకములో ఉన్నాము. మానవుని యొక్క హృదయములో ఆ యొక్క పాపపు ఆ యొక్క స్వభావము ఉన్నది. అది ఈ యొక్క మరి లోకములో మనం జీవించినంత కాలము కూడా పాపపు స్వభావము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన మీద దాడి చేయటకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. కనుక మనం పాపములో పడిపోతాము, తలంపులో పడిపోవచ్చు, మన క్రియల్లో పడిపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు, తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. కింద వచనంలో వస్త్రములు ఉతుకుకొనని వారి యొక్క స్థితి ఏమిటో తెలియచేస్తూ ఉంటున్నాడు. 15వ వచనము, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉండును. ఈజ్ మేకింగ్ ఏ కేటగారికల్ డిఫరెన్స్. వస్త్రములను మనం వాటి విషయంలో మనం సరి చేసుకోవాలి, మనం శుభ్రం చేసుకోవాలని చెప్తున్నాడు. అపవిత్రమైన ప్రతి దాని నుంచి కూడా దూరముగా ఉండాలని చెప్తున్నాడు. గొర్రె పిల్ల యొక్క ఆ యొక్క ఆశీర్వాదములో పాలు పొందని వారు, వెలుపల ఉండేవారు ఎవరో ఆ యొక్క లిస్ట్ ఆయన ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధముగా జీవించుట కొరకైనటువంటి పిలుపు, వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. తాము పరిశుద్ధం చేసుకునేవారు, తాము సరి చేసుకునేవారు, పశ్చాత్తాపపడేవారు, తమ హృదయాన్ని ప్రభువు దగ్గర నిష్కల్మషంగా ఉంచుకునేవారు ధన్యులు.
ఇక ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై టు పార్టేక్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్, ఆ యొక్క జీవ వృక్షము యొక్క ఫలములో మరి పాలు పొందువారుగా ఉండుటకు అనే మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉపయోగించబడినటువంటి గ్రీకు పదం ఏమిటి అంటే జైలాన్ అనేటువంటి ఒక గ్రీకు పదాన్ని ఉపయోగించారు. జైలాన్ అనేటువంటి గ్రీకు పదం మనము అపోస్తల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం. ఆయన మ్రాను మీద వేలాడినటువంటి స్థితి. తిరిగి అపోస్తల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. తిరిగి అపోస్తల కార్యం గ్రంథం 13వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తూ ఉన్నాం. పేతురు తన యొక్క పత్రికలో రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్ని సందర్భాల్లో కూడా ఇవ్వబడినటువంటి మాట ఏమిటంటే జైలాన్ అనేటువంటి గ్రీక్ పదం. మరి అది ఎవరికి గుర్తు అంటే మ్రాను మీద వేలాడబడినటువంటి క్రీస్తు. ఇక్కడ చూడండి, మ్రాను మీద వేలాడబడినటువంటి క్రీస్తును ఆ యొక్క జీవవృక్షంతో పోలుస్తున్నాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు, ఆ యొక్క సిలువ గుండా మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ గుండా మాత్రమే మనము దేవుని రాజ్యంలోనికి వెళ్తామని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆమె ఆసీనుడై ఉన్నాడు. అన్ని నామముల కన్నా పైనామం పొందినవాడుగా ఉంటున్నాడు. ఆయన యందు ఉండే ప్రతి ఆశీర్వాదమును మనము పొందుట కొరకు మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఇక జీవ వృక్షము ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభునందు పొందే ఆశీర్వాదములను మనం పొందుట కొరకు జీవ వృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. ఇది పరలోకంలో ఉండేటి వివిధమైన వృక్షముల గురించి మాట్లాడట్లేదు, కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువునందు మనము పొందవలసిన ఆశీర్వాదములను పొందుటకు మన హృదయములను కడుక్కోవాలి, మన యొక్క వస్త్రములను ఉతుక్కోవాలి అని మనం హెచ్చరిక చేయబడుచున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో 7వ ఆశీర్వాదము తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. 7 ధన్యతలను ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము దేవుని వాక్యము విని గైకిన వారంగా మనము ఉన్నామా? మనము మరి క్రీస్తు యొక్క సాక్ష్యము నిమిత్తము మన యొక్క ప్రాణములను త్యజించుటకు మరి ఇష్టపడే వారముగా మనం ఉన్నామా? మనము ధన్యులము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు మనము దిగంబరులుగా కనపడకుండా నిమిత్తము, అందరూ చూచినట్లుగా దిగంబరులుగా కనపడకుండా నిమిత్తము మనము మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుందామా? కనపడకుని వారు ధన్యులు అని చెప్పుచున్నాడు. గొర్రెపిల్ల విందుకు మనం పిలువబడిన వారముగా ఉన్నామా? పిలువబడిన వారు ధన్యులు అని చెప్పుచున్నారు. మొదటి పునరుద్ధానములో మనం పాలు పొందుదాము అనేటువంటి నిరీక్షణ కలిగిన వారముగా ఉన్నామా? మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు అని చెప్పుచున్నాడు. మరి ఆయన అకస్మాత్తుగా రానయ్యున్నాడు కనుక ఆయన వాక్యమును విని గైకను వారముగా అటువంటి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉంచున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. చివరుగా జీవవృక్షము యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినాడు. మ్రాను మీద వేలాడబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనాడు. ఆయన మరణములో మనము పాలు పొందిన వారముగా, ఆయన మరణమునందు విశ్వాసం ఉంచిన వారముగా, ఆయన మరణమందు మనం అతిశయించు వారముగా ఉండినట్లయితే ఇదిగో ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందలి ఆశీర్వాదములో మనము కూడా పాలు పొందు వారముగా ఉండునయించున్నాం. మొదటి ఆశీర్వాదము ఏమిటి అని అంటే ఆయన వల్లే మనము కూడా పునరుద్ధాన
శరీరాన్ని ధరించుకుంటాం. తరువాత అనేకమైన ఆశీర్వాదములు మన కొరకు ఉంచినాడు. జీవవృక్షమునకు హక్కు గలవారై ఉండుట కొరకు మన వస్త్రములను ఉతుక్కొనవలసిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలను మనము ధ్యానం చేసుకుందాం. మరొకసారి మనము చదువుకుందాం. మనము ఇటువంటి అనుభవం గుండా వెళ్ళుటకు సిద్ధపడిన వారముగా ఉన్నామా? ప్రభు రాక సమీపంగా ఉన్న దినాల్లో ఎత్తబడే సంఘములో మనము ఉండవరాయించున్నామా? ఒకవేళ మరణము మనుషులను వెంటాడుచున్న దినాల్లో మరి ప్రభు యొక్క పిలుపు చొప్పున మరణించినప్పటికీ కూడా మరి తిరిగి ఆయన రానైనప్పుడు మహిమ శరీరాలు ధరించుకోవటానికి మనము సిద్ధమైన మనసుతో ఆయన సన్నిధికి వెళుచున్నామా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. 7 ధన్యతలను ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక 7 ధన్యతల్లో పాలివారముగా అవుటకు త్రియేక దేవుడు మనకు తన కృపను అనుగ్రహించును గాక. తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మా కొరకు వ్రాయించిన ఈ గ్రంథాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఒక విశ్వాసిగా ప్రభా, మీ రక్తంలో కడగబడిన మాకు మీరు ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా హృదయాల్లో విశ్వాసాన్ని కలుగు చేయుటకు ప్రభా మీరు హేతువుని ఇచ్చి ఉన్నారు. మీరు మాకు వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. దేవా, మేము శుద్ధీకరణ చేయబడాలని మీరు ఆశపడుతున్నారు. మేము సిద్ధపడాలని మీరు ఆశపడుతున్నారు. దేవా, మీరు మమ్మల్ని కనికరం చూపండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా, మీ రాక ఆలస్యమైనట్లయితే మీ రాకడ కొరకు ప్రభు ఎదురు చూచువారముగా ఉండుటకు, మీరు రాక కొరకు అనేక మందిని సిద్ధపరచువారముగా ఉండుటకు కృప చూపి నడిపించమని ప్రభా, ఎలాగునా మరి మా పితరులైన వారు శుభప్రదమైన నిరీక్షణ కలిగి నిరీక్షణతో నేను ప్రభా మీ కొరకు జీవించున్నారో, నిరీక్షణతో వారు ప్రభా మీ సన్నిధికి వచ్చినారో, మేము కూడా మా జీవితాల్లో నిరీక్షణ కలిగిన వారముగా ఉండుటకు కృప చూపి నడిపించమని, వాక్యమైన వారందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమును జరిగించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.